సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. ఒకనాడు కురుపుత్రులు వేటకై వెళ్తారు. వారి వెంట ఒక కుక్క తోవ తప్పి వచ్చి మురుగుతూ ఉంటుంది. ధ్వని వచ్చిన మార్గమును బట్టి ఏకలవ్యుడు బాణము విడుస్తాడు. కుక్క అరుస్తూ కురుపుత్రుల దగ్గరికి వస్తుంది. కురుపుత్రులకు కోపం వస్తుంది. ఎవరో ఆరతీరిన విలుకాడు దీనిని బాణంతో కొట్టాడు, వాడెవడో ఎందుకు కొట్టాడో తెలుసుకోవాలి అనుకుని బయలుదేరుతారు. వెంటనే కుక్క వెంబడి ఏకలవ్యుడు ఉన్న చోటికి వెళ్లి, నువ్వు ఎవరవు, మా కుక్కని కొట్టడానికి కారణమేంటని అడుగుతారు. అప్పుడు అతను, నేను ఏకలవ్యుడను, విలువిద్యలో మేటి అయిన ద్రోణుడి శిష్యుడను అని చెప్తాడు. వారి ఇంటికి వెళ్లి గురువైన ద్రోణునకు జరిగిందంతా చెప్తారు. ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయి, నాకు అర్జునుడు తప్ప మరెవరూ ప్రియశిష్యులు లేరే అని తన మనసులో అనుకుని కురుపుత్రులతో సహా అడవికి బయలుదేరతాడు. ఏకలవ్యుడు ద్రోణుణ్ణి చూడగానే సాదరముగా ఆహ్వానించి పాదములకు నమస్కరించి కొనియాడుతాడు. మరుసటి రోజు ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ణి పిలిచి, నేను నీకు గురువునని చెప్పావు కదా, నాకు గురుదక్షిణ ఏమిస్తావు అని ప్రశ్నిస్తాడు. దానికి ఏకలవ్యుడు సంతోషంగా ఏమడిగినా ఇస్తానని గురువుతో చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నీ కుడివేలి బ్రొటనవేలు కోసి ఇమ్ము అనగానే ఏకలవ్యుడు సంతోషముగా ఇంకా ఏమీ ఆలోచించకుండా కుడి చేతి బ్రొటనవేలు గురువుగారికి గురుదక్షిణగా సమర్పిస్తాడు. ఇట్లా తన గురుభక్తిని చాటుతాడు. విలువిద్యలో కావాల్సింది కుడి చేతి బ్రొటనవేలు, అదే ఇస్తే తన విలువిద్య ఎక్కడుంటుంది? కానీ గురువు అడిగిన గురుదక్షిణకు మరుక్షణం ఆలోచించకుండా ఏకలవ్యుడు గురువు అడిగిన దాన్ని వెంబడి ఇచ్చేసి గురుభక్తిని చాటుకుంటాడు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం.